వారు సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పనిచేసిండ్రు. మహిళా నాయకత్వాన్ని ఆమోదిస్తూనే మహిళల యొక్క సాధికారికత కోసం మేము నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉన్నాం అధ్యక్ష. మహిళల గురించి ఏ రోజు కూడా మేము వాళ్ళలాగా తక్కువ అంచనా వేయలేదు అధ్యక్ష. మొదటి 5 సంవత్సరాలు మంత్రివర్గంలో మంత్రి ఇవ్వలేదు. మహిళల పట్ల వాళ్ళకున్న గౌరవం ఆ ఒక్క ఉదాహరణ చాలా అధ్యక్ష. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం 7 తారీఖు నాడు మేము బాధ్యత తీసుకుంటే 9 తారీఖు నాడు ఇదే శాసనసభ ప్రాంగణంలో ఆలస్యం చేయొద్దన్న ఆలోచనతోటి మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో రాష్ట్ర నలుమూలలు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. పండుగ పూట అమ్మగారింటికి వెళ్ళాలన్నా, లేకపోతే ఇతర పండుగలకు అమ్మోరిని దర్శించుకోవాలన్నా, ఇంటి ఆయనను లేకపోతే కన్న కొడుకునో బస్ కిరాయిలు అడిగి బస్సు ఛార్జీలు ఇస్తేనే వెళ్ళినట్టు, లేకపోతే దుఃఖాన్ని కడుపులో దిగమింగుకొని ఇంటి పట్టున ఉన్న ఆడబిడ్డలకు స్వేచ్ఛను కల్పించాలన్న ఆలోచనతో ఉద్యోగాలకు వెళ్ళే, చదువుకోవడానికి వెళ్ళే ఆడపిల్లలకి ఎవరికి ఈ ఇబ్బంది జరగొద్దని మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలో మొత్తము నలుమూలల ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని డిసెంబర్ 9, 2029 నాడు ఇదే ప్రాంగణంలో తమ అనుమతితో ప్రారంభించుకున్నాం అధ్యక్ష. ఆ పథకం దాదాపుగా 150 కోట్ల మంది ఈ 15 నెలల మహిళలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేయడం వల్ల మా ఆర్థిక శాఖ ఆర్టీసీ కార్పొరేషన్ పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ ఉన్నారు, 5,500 కోట్ల దాదాపుగా ఆర్టీసీకి ఈరోజు చెల్లించింది అధ్యక్ష. ఈ దేశంలోనే మహిళలకు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా అమ్మగారింటికి వెళ్ళాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా, రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా, ఎక్కడ చేయి చూపించినా ఆ బస్సు ఆపి బస్సులో ఆడబిడ్డను ఎక్కించుకొని వాళ్ళు దగ్గర దించి ఈరోజు మహాలక్ష్మి పథకాన్ని ఆడబిడ్డలకు అమలు చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మనం చేసినాం అధ్యక్ష. ఇది ఒక గొప్ప అనుభూతి అధ్యక్ష, ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణాన్ని ఇవ్వడం అనేది. అదేవిధంగా అధ్యక్ష, మహాలక్ష్మి పథకం ద్వారా 500 రూపాయలకి సిలిండర్ ఇస్తున్నాం అధ్యక్ష. ఆనాడు దీపం పథకం ద్వారా కట్టెల పొయ్యితోని ఊది ఆ పొగ ఊపిరితిత్తులకు పోయి కళ్ళలకు పోయి క్యాన్సర్ వచ్చి ఆడబిడ్డలు చచ్చిపోతుంటే శ్రీమతి సోనియా గాంధీ గారు ఆలోచన చేసి కట్టెల పొయ్యి నుంచి విముక్తి కలిగించాలి ఆడబిడ్డలకు అని ఆలోచన చేసి దీపం పథకం ద్వారా గ్యాస్ పొయ్యి, సిలిండర్ అన్నిటినీ వాళ్లకు 400 రూపాయలకు ఆ రోజు సిలిండర్ ఇస్తే ధరలు పెరిగి 1200 అయింది అధ్యక్ష. మళ్ళీ కట్టెల పొయ్యి పరిస్థితి ఆడబిడ్డలకు వస్తే వాళ్ళకు విముక్తి కలిగించాలని 500 రూపాయలకి సిలిండర్ ఇవ్వాలి అని 500 రూపాయలకి సిలిండర్ ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మనది. ఆ శాఖ నిర్వహిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారని నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష. ఇదే కాదు, ఈరోజు పేదలకు వ్యవసాయానికి ఉచిత కరెంటు, మరి పట్టణాలలో లేకపోతే గ్రామాలలో ఉన్న పేదలు ఉచిత కరెంటు ప్రయోజనం మాకు రావడం లేదు, మీరు చూడాలి అని అంటే ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు ఇవ్వాలి అని చెప్పి ఈరోజు 50 లక్షల కుటుంబాలకు ఈరోజు 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వడం ద్వారా ప్రతి పేదవాడి ఇళ్లల్లో వెలుగులు అందిస్తూ దాదాపుగా 1775 కోట్ల రూపాయలు గృహజ్యోతి పథకం ద్వారా ఈ ఉచిత పథకాన్ని ఈరోజు పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చి ఆడబిడ్డల కళ్ళల్లో వెలుగులు చూస్తున్నాం అధ్యక్ష. ఇది మా ప్రభుత్వం సాధించిన విజయం. అదేవిధంగా 43 లక్షల మంది సిలిండర్లు ఈరోజు ఉపయోగించుకుంటున్నారు అధ్యక్ష. ఇదే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి దగ్గర విద్య గురించి మాట్లాడిన వాటి గురించి మళ్ళీ వాళ్ళు ఉన్నప్పుడు చెప్తాను అధ్యక్ష. ఒక మాట చెప్పదలుచుకుంది, గ్రామీణ ప్రాంతాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో డే స్కూల్స్ కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, 29,000 పైచీలకు స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష. దాదాపు 5,000 పైచీలకు స్కూళ్ళు, సింగిల్ టీచర్ స్కూల్స్ ఆనాడు తండాలలో, గూడాలలో వాళ్ళు మూసేసారు అధ్యక్ష. ఆ స్కూళ్ళు మూసేస్తే ఆ స్కూళ్లను ఎవరికో కాంట్రాక్టర్లు అక్కడ పనులు చేస్తుంటే ఆ స్కూళ్ళ నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల మహిళా సంఘాలకు, ఆడబిడ్డలకు అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద ఆ స్కూళ్ళ రిపేర్స్, రినోవేషన్, మెయింటెనెన్స్ మొత్తం ఆడబిడ్డలకు ఇచ్చి స్కూల్లో టీచర్లకు అక్కడ ఊడ్చేదానికి అటెండర్లు లేకపోతే ఆ డబ్బులు కూడా ఆడబిడ్డలకి ఇచ్చి ఈరోజు పాఠశాల నిర్వహణ ఆడబిడ్డలకు ఇచ్చినాం అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, రెసిడెన్షియల్ స్కూల్స్లలో దాదాపుగా 65 లక్షల మంది స్టూడెంట్స్కి బట్టలు ప్రభుత్వం ఇచ్చే 2 జతలు గతంలో కంపెనీలకు అమ్ముకొని కుట్టుకూళ్ళల్లో కూడా కమిషన్లు గత ప్రభుత్వం తీసుకుంటే గతంలో 25 రూపాయలు జతకు ఉంటే కుట్టకూళ్ళు ఈ మొత్తం బట్టలు కుట్టే మొత్తం కాంట్రాక్టును స్వయం సహాయక సంఘాలైన మహిళా సంఘాలకు ఇచ్చి 1,30,00,000 డ్రెస్సులు 75 రూపాయలు ఒక్క జత కుట్టడానికి
పుట్టుగూళ్ళిచ్చి ఆడబిడ్డలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఆడబిడ్డలకు బదిలీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, ఆడబిడ్డల్ని 1 కోటి మందిని కోటీశ్వరులను చెయ్యాలని ఏదైతే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామో ఈనాడు వచ్చేటట్టుగా చేసి వాళ్ళని లక్షాధికారులు కోటీశ్వర్లు చేయడానికి 1000 ఆర్టీసీ బస్సులు ఆడబిడ్డలకు ఇచ్చినాం అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, ఈరోజు సోలార్ పవర్ సంబంధించి సోలార్ పథకాల గురించి మనం టీవీలలో పేపర్లో చూసినాం. సోలార్ పవర్ ఉత్పత్తి ఎవరు చేస్తారంటే అదానీ అంబానీలు టాటాలు బిర్లాలు చేస్తారు. అదానీ అంబానీలు టాటా బిర్లాలు సోలార్ పవర్ ప్రాజెక్టులు కడుతుంటే మా ఆడబిడ్డలు ఎందుకు కట్టలేరు, అదాని అంబానీలతో మా ఆడబిడ్డలు ఎందుకు పోటీ పడలేరు అని మేము ఆలోచన చేసి 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే ఒప్పందాలను విద్యుత్ శాఖ ఆడబిడ్డలతోని చేసి ఇవాళ 1000 మెగావాట్ల యజమానులను సోలార్ పవర్ ప్రాజెక్టులలో ఆడబిడ్డల్ని చేసి కోటీశ్వరులను చేసిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? ఇంతకుముందు మా మిత్రుడు చిట్టా అందిస్తున్నాడు బతుకమ్మ చీరల గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు అధ్యక్ష.